మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు తిట్లు శాపనార్థాలు పెట్టేవాళ్ళు పెడతా ఉంటారు. అది ప్రభుత్వంకి అతిగా ప్రేమించేవాళ్ళు, పార్టీని అతిగా ప్రేమించేవాళ్ళు. నేనైతే ప్రజా అంశాలు, సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటా. ఏది మంచి రాష్ట్రానికన్న పాయింటే ప్రస్తావిస్తా. అనేక సార్లు నేను అమరావతిలో ప్రస్తావించింది, ఈవెన్ జగన్ ఉన్నప్పుడు కూడా ప్రస్తావించింది. అప్పట్లో పేదలకి స్థలాలు ఇస్తున్నప్పుడు జగన్ని సమర్థించాను. ఎందుకంటే అమరావతి రాజధాని అన్నది పోవాలని నేను కోరుకోను. విశాఖ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది, అమరావతి కాస్త ఆలస్యంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ అభివృద్ధి వేగంగా జరగాలంటే ప్రజలందరిది అయి ఉండాలి. విజయవాడ గుంటూరు ఖచ్చితంగా కలవాలి. అది ఇప్పటికీ నేను గట్టిగా నమ్ముతా. అది చేయకపోవడం వల్ల నష్టమని కూడా నమ్ముతా. అదే సందర్భంలో అమరావతి ప్రాంతంలో అంతా ధనికులే, కోట్ల రూపాయల డబ్బులు, ఇప్పుడు కోట్లల్లో అక్కడ లావాదేవీలు జరిగితే కన్స్ట్రక్షన్కి రేపు పొద్దున స్థలం రేటు కోట్లు, మిగతాది కోట్లు అయినప్పుడు జనాలు ఎక్కడి నుంచి చేస్తారు అన్నది నేను అనేకసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు ఆ కోట్ల కదే ప్రధానమైనటువంటిది అవుతుంది. ఇక అప్పుడు సామాన్యుడు ఎట్టా బతుకుతాడని నేను అనేకసార్లు ప్రస్తావించాను. మా శేఖర్తో డిబేట్లో కూడా ప్రస్తావించాను. ఇప్పటికొక మంచి బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మధ్యతరగతి కోసం, దిగువ మధ్యతరగతి కోసం గృహ సముదాయాలు ఉండాలని సీఎం సూచించారు సిఆర్డీఏకి అన్నట్టు. రాజధానిలోని అన్ని భవనాల కార్యాలకు సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. బ్లూ గ్రీన్ సిటీగా నిర్మిస్తున్న అమరావతిలో కొత్త సాంకేతిక వ్యవస్థల మీద అవగాహన కల్పించాలి. రాజధాని ప్రాంతాలను టౌన్షిప్లోను వర్క్ ఫ్రమ్ హోమ్, వాణిజ్య కార్యకలాపాల కేంద్రాలు ఉండాలి. ఆర్థిక కార్యకలాపాలు పెంచేలా ప్రణాళికలు ఉండాలి. హోటల్, కన్వెన్షన్ కేంద్రాలు వేగంగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇక్కడ నిర్మించే ఆసుపత్రులు రోగుల అటెండెంట్లకు వస్తుండేలా చూడాలి. హైకోర్టు భవనాల దగ్గర ఇప్పుడు 547 కోట్ల మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇట్లాంటి అన్నిటితో పాటుగా చంద్రబాబు గారు ప్రత్యేకించి మిడిల్ క్లాసు లేబర్కి కూడా ఇల్లు ఉండాలని సూచించారట. అది ఈ టిడ్కో ఇళ్ళ టైపులో అయితే చేయొద్దు. ఒకవేళ అట్లా మీరు బిల్డింగులు కట్టదలుచుకుంటే ఇవి పెట్టండి, లిఫ్టులు పెట్టండి. పేద మధ్యతరగతి బ్రతకడానికి తగినటువంటి స్థాయిలో ఉండాలి.